హాయ్ మీ అమ్మ పిల్ల పడితే అరే అలా డాడీ గడు వచ్చిండ్రు. ఎవరు అలా డాడీ? అరే ఈ అంకులారా అరే తెలవడమేంద్రా మేము క్లోజ్. నీ అమ్మ పిల్లని ఎట్లా లేపుకోవాలి, పైసలు ఏంటి తేవాలనుకుని నీ అమ్మ రిస్క్ ఫ్రీ పోతారా. ఇప్పుడు చూడు ఎట్లా గుర్తుపడతాడు, చూడు మా క్లోజ్నెస్ చూడు. ఇప్పుడు ఇవి పట్టుకో నీకు గాలిపిస్తాడు. హాయ్ అంకుల్. ఏ టైం సెన్స్ లేదా? ఏ ప్లంబర్ వాడు వచ్చాడు, ఆ కిచెన్ లో పైప్ పోయింది అన్నాక పెట్టించు. ఏం గుర్తుపట్టిండ్రా? నేను ప్లంబర్ అని కాదు అంకుల్. ఎయిర్పోర్ట్ నగర్ లా పక్క ఫ్లాట్లు ఉంటుండే చూడండి మీ పక్కన. చిన్నప్పుడు బాత్రూమ్ కూర్చొని పిసికి తొల్లే హెడ్ నువ్వే కదా అంటారు. ఎప్పుడు చేసినవరా? అంకుల్ నేనే. అప్పుడు బట్టలు వేసుకోకుండా తెగ తిరిగేవాడు రోడ్డు పైన. అప్పుడు ఇలా అమ్మ గుద్ద కింద వాత పెడితేని ఇక భార్య వాళ్ళనే ఉన్నవారా నువ్వు? అరే గుర్తొచ్చిండు. అప్పుడు నీ బుల్లి పాప జిప్పులు ఇరికినప్పుడు చిన్న గీత పడ్డది కదా, అది ఇంకా ఉందా? చూపెట్టు. ఇంకా ఎదవా ఇంకా గుర్తొచ్చింది. ముక్కులో సీమిడి తీసి తెగ తినేవాడు. మీ అమ్మ ఇజ్జత్ తీసి తినేటోడా జర నా తినిపేట. ఇప్పుడు నాన్నగారు చిన్నప్పుడు మొన్న మీ నాన్నగారు కలిసేది నన్ను. ఏమన్నాడు? మూల కూర్చొని ఫారెన్ బొమ్మలు చూసి దొరికిపోయావంట. చీ అదవా. ఏ నీ ఫారెన్ వి చూడా, దేశీవి చూస్తా. సారీ. ఒరే ఇంకా సోదా ఆపి బస్ కి టైం అవుతుంది 10 o'clock. వెళ్ళేటప్పుడు రాఖీలు మాత్రం మర్చిపోకు. బేబీ గర్ల్. అమ్మా ఇతని పేరు అనిరుద్. నేనే మీరు జనజరి సెకండ్ అవుతాడు. ఈ సంవత్సరం నుంచి అన్నకు రాఖీ కట్టేసి. ఓకే డావీ. అన్నయ్య ఈ రాఖీ పండగకి నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు? క్లోజ్ రిలేషన్. అరే రాఖీ కట్టించుకున్న తర్వాత ఈ చెల్లె నంబర్ సెట్ చేసుకుంటా.